హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ అంజు. ఇవాళ వీడియోలో ఏంటంటే మీషోలో మనకి తక్కువ ధరలో వచ్చే కిచెన్ ఐటమ్స్ అండి. అన్ని అండర్ 250 రూపీస్ అయితే మనకి పడుతున్నాయి. ఇవన్నీ వచ్చేసి కిచెన్ లో అందరికి యూస్ అయ్యే ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఇవాళ. ఇవన్నీ వచ్చి మీషో ఐటమ్స్ 250 లోపే ఉంటాయి. మీకు చాలా యూస్ అవుతాయి. వీడియోని మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ అవుతాయి మీకు. స్టార్ట్ చేద్దాం అయితే మన వీడియోని. చాలా వచ్చేసాయండి మనకి మీషో నుంచి. చాలా అయితే ఆర్డర్ చేశాను, అన్ని బడ్జెట్ లోనే ఉన్నాయి మనకి. అండర్ 250 అన్నమాట. ఒక్క ఐటమే 222 ఉంది. ఓకే అండి, మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కమ్ హుక్ అంట. చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇవి కమ్ వాల్ హుక్స్ అండి. ఇవేంటంటే ఇలా తీసేసి మనము వాల్ కి స్టిచ్ చేసుకుంటే కేబుల్ కి అడ్డం లేకుండా ఉంటుంది. చూడండి, ఇవి మన వాల్ హుక్స్ అన్నమాట. కేబుల్ వైస్ అవన్నీ క్లమ్జీగా ఉంటాయి కదా, వాటిని ఇలా అయితే మనము హోల్డ్ చేయొచ్చు అన్నమాట. ఇది వచ్చేసి నాకు 105 రూపీస్ పడిందండి మీషోలో. ప్రైస్ అయితే డిస్ప్లే చేస్తాను, మీకు కావాలంటే లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మనకైతే ఎన్ని వచ్చాయంటే మొత్తం వచ్చి 10 వచ్చాయండి. 10 చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సిలికాన్ టమ్స్ అన్నమాట ఇవి. వీటినైతే పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి సీలింగ్ మిషన్ అండి. ఇది సీలింగ్ అంటే మనం ఏదైనా కట్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ ప్యాక్ ని క్లోజ్ చేయడానికి ఇది యూజ్ చేయొచ్చు అనమాట. మీకు దీని మీద వీడియో కూడా చేసి చూపిస్తాము, కావాలంటే క్లిప్ కూడా యాడ్ చేస్తాము. చూద్దాము మనకైతే ఎలా వచ్చిందో ఈ ఐటమ్. చాలా యూజ్ అవుతుందండి ఇది హౌస్ వైఫ్స్ కి. ఏదైనా సీల్ చేసుకోవాలంటే ఫుడ్ ప్యాకెట్స్ ని. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి, జెన్యూన్ రివ్యూ అన్నమాట. నేను కిచెన్ కోసం తీసుకున్న ఐటమ్స్ ఇవన్నీ. ఇదిగోండి, మన సీలింగ్ మిషన్ అయితే ఇలా ఉంది, చూసారా? ఛార్జింగ్ కేబుల్ కూడా ఇచ్చేసారు అనమాట దీనికి. సి పిన్ అన్నమాట దీనికి. ఇదిగోండి మనది ఎలా ఉందో చూసారా? ఇట్లాగా సీల్ చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా సీల్ చేసేసుకోవచ్చు ఇది ఛార్జింగ్ పెట్టుకొని. చాలా బాగుంది, చాలా యూజ్ అవుతుంది మనకి. చూసారు కదా? చూడండి, వీటితో ఇవన్నీ చేసుకోవచ్చు మనం. అలాగే ప్యాకెట్ ని కూడా ఓపెన్ చేయొచ్చండి దీంతో మనం. దీని లోపల మనకి కట్టర్ అయితే ఉంది. ఇది వచ్చేసి కట్టర్ బటన్. ఇలా ప్రెస్ చేస్తే మనకి ప్యాకెట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. దీంతో ప్యాకెట్ ని సీల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది కదా, చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇదైతే. ఇది వచ్చేసి నాకు 173 రూపీస్ అయితే పడిందండి మీషోలో. చాలా రీజనబుల్ ప్రైస్. దీనికోసం చాలా వెతికాను నేను, డిమార్ట్ లో కూడా దొరకలేదు, ఇంకా మీషోలో అయితే తీసుకున్నాను. దీంతో పాటు మనకు ఒక థ్యాంక్ యూ అని చెప్పి ఇలా ఇచ్చేసారనమాట. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదేంటో నాకు తెలియట్లేదు. డ్రై ఫ్రూట్ కట్టర్ అండి ఇది. మన నెక్స్ట్ ఐటమ్ డ్రై ఫ్రూట్ కట్టర్. చూద్దాం ఎలా ఉందో. మనది డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ క్రషర్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. చాలా యూస్ఫుల్ ఐటమ్స్, అన్ని కూడా చాలా యూస్ఫుల్ ఐటమ్స్. మీకు లింక్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాను నేను. ఇవన్నీ అండర్ బడ్జెట్ అండి. ఇది వచ్చేసి నాకు 112 రూపీస్ కే పడిందండి మీషోలో.
చాలా గట్టిగా అయితే ప్యాక్ చేశాను ఇవన్నీ, చాలా స్ట్రాంగ్ గా ప్యాక్ చేశాను. ఇదిగోండి మన డ్రై ఫ్రూట్స్ కట్టర్ అండ్ క్రషర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఇలా ఇచ్చేసాను అనమాట. ఇక్కడ మనము డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకోవాలి. ఒకసారి వేసి చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు తీసుకున్నాను. ఇది ఇందులో వేసేసి ఇలా పెట్టేసి దీన్ని కూడా ఇలా పెట్టేస్తాము. వావ్, చూడండి ఎలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది అసలు. చూడండి ఎలా వచ్చింది, చాలా బాగుంది. చాలా నచ్చింది నాకు, ఇది చాలా బాగుంది. ట్రై చేయొచ్చు మీరు కూడా. ఇదైతే మనకి 112 రూపీస్కే వచ్చిందండి. మనకి దీనికంటే కూడా చాలా తక్కువ ప్రైస్ పడింది. చాలా బాగుంది, చాలా నచ్చింది అది. అన్ని ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టేస్తాను, చూసుకోండి మీకు కూడా ఐటమ్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దీన్ని ఏంటో కనిపించట్లేదు. పుష్ రోటరీ విస్కర్ అండి, విస్కర్ అండ్ బ్లెండర్, హ్యాండ్ పుషర్ అన్నమాట. ఇది ట్రై చేద్దాం. ఇది కూడా ఏదైనా బటర్ కానీ ఎగ్స్ కానీ బీట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది ఈ ఐటమ్. చూద్దాం ఎలా వచ్చిందో. స్టీల్ వచ్చిందండి మనకి, ఇది స్టీల్ ఐటమ్. ఓ చాలా బాగుంది అసలు. చూడండి ఇది ఎంత బాగుందో. క్రషర్ అండ్ బీటర్ అన్నమాట ఇది. చూసారా, ఈ టేబుల్ మీద పెట్టి అంటేనే ఇలా వస్తుంది. ఇంకా బటర్ లో పెట్టి కానీ ఎగ్ యాడ్ లో పెట్టి కానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. కేక్ ని కూడా బీట్ చేసుకోవచ్చు అనమాట. చాలా యూస్ఫుల్ ఐటమ్ ఇది. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోతాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి గార్లిక్ క్రషర్, నా ఫేవరెట్ ఇది. చూద్దాము. మీషో ఫైన్స్ అండి ఇవన్నీ దగ్గరుండి నేను చెక్ చేసుకుని రివ్యూస్ అన్ని చెక్ చేసుకొని మాత్రమే కొన్నాను. రివ్యూస్ అన్ని చెక్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తాను. ట్రై చేసి ఇవి బాగున్నాయి కాబట్టి చెప్తున్నాను మీకు. మీరు ట్రై చేయొచ్చు ఏ డౌట్ లేకుండా. చాలా స్ట్రాంగ్ గా ఉంది, స్టీల్ది. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని కూడా. ఓకే అండి, గార్లిక్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఈ క్రషర్లో వేసి ఎలా క్రష్ అయిందో చూపిస్తాను మీకు కూడా. వావ్, చూడండి ఎలా క్రష్ అయిపోయిందో గార్లిక్ అయితే. చాలా చిన్న చిన్న పీసెస్ గా కట్ అయిపోయింది. చాలా బాగుంది, స్ట్రాంగ్ గా కూడా ఉంది మనకి గార్లిక్ కటర్. చాలా బాగుందండి. ఈ క్రషర్ అయితే నాకు 149 రూపీస్కే వచ్చేసిందండి మీషోలో. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ క్రియేషన్ అనమాట. మ్యాగ్నెట్ లో వస్తాయి అనమాట. ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి, స్టిక్ అవుతాయి ఫ్రిడ్జ్ కి. చూడండి క్యూట్ గా ఎంత బాగున్నాయో. 4 వచ్చేసాయి మనకి. ఇవైతే నాకు మీషోలో 84 రూపీస్ అయితే పడ్డాయండి. వుడ్ అండ్ మ్యాగ్నెట్ ఉంటుంది వెనకాల బ్యాక్ సైడ్. ఫ్రిడ్జ్ డోర్ అయితే అంటించుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంటాయి. చాలా బాగుంది చూడండి. కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. చూడండి అప్పుడే వేసారు, చాలా బాగుంది కదా. సరే ఇవి కూడా ఇక్కడ పెట్టేద్దాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ వాల్ పేపర్స్. అంటే మనకి స్టవ్ వెనకాల జిడ్డు మరకలు అన్ని పడిపోతాయి కదా, ఆయిల్ స్టైల్స్ అన్ని పడిపోతాయో ఉంటాయి కదా. ఇవి వేసేసాం అనుకోండి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే ఇవి చేంజ్ చేసి నెక్స్ట్ ఇంకో వాల్ పేపర్ కూడా అంటించుకోవచ్చు. అది క్లీన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది కదా జిడ్డు మరకలు. సో ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సరే ఓపెన్ చేద్దాము.
1+2 1+3 వచ్చాయన్నమాట నాకు మీషోలో. లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏ లింక్ కావాలో కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్లో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వావ్, చూడండి చెర్రీస్ అవన్నీ వాటితో పాటు వచ్చేసాయి. క్యూట్ గా ఇలా పెట్టించేసారు మనకి. ఇవన్నీ బ్యాక్ సైడ్ స్టవ్ వెనక వేస్తే మనకి చాలా నీట్ గా ఉంటుంది. చూడండి చాలా బాగుంది ఇది స్ట్రక్చర్, అంటే ఇది కొంచెం గ్లాసీగా కూడా ఉంది, చాలా బాగుంటుంది. వెనకాల అనిపిస్తుంది మనకి. చూడండి స్టిక్కర్ అయితే ఉంటుంది వెనకాల, ఆ స్టిక్కర్ తీసేసి అంటించుకోవాలి. చూడండి ఇలా గోడ కట్టించుకోవాలి. దీని ప్రైస్ అయితే నాకు 125 రూపీస్ అయితే పడింది. 1+3 ఇచ్చారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి స్టిక్ చేసి కూడా మీకు క్లిప్ యాడ్ చేస్తాను. చాలా బాగుంది చూడండి. 1+3. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదే అన్నిట్లో కంటే కొంచెం కాస్ట్, మిగతా అవన్నీ 200 బిలోనే ఉన్నాయి. ఇది ఒక్కటే 200 అబోవ్ ఉంది. ఇది వచ్చేసి మనకి ఈ ఫ్రూట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి 222 రూపీస్ అయితే పడినది. ఇది చూద్దాము ఎలా ఉందో ఐటమ్ అయితే. పైన లిడ్ వచ్చిందండి మనకి, దీనికి లిడ్ అయితే వచ్చేసింది మనకి దీనికి. చూద్దాము, అంటే ఈగలు అవన్నీ వాళ్తూ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, వాళ్ళు అవి పాపం తింటే మళ్ళీ ఎంతో క్లీన్ చేసినా కొంచెం భయం అనిపిస్తుంది కదా. ఈ లిడ్ పెట్టేస్తే మనకి నీటి బెడద ఉండకుండా ఉంటుంది. చూద్దాం ఒకసారి. రెడ్ కలర్ లో అయితే ఉందండి, అంటే నేను రెడ్ కలర్ అండి బుక్ చేసింది. చాలా పెద్దదిగా కూడా ఉంది. దేంతో కూడా ఇచ్చారు, పైన హ్యాండిల్ ఏమో ఇది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇది పైన ఇది పట్టుకోవడానికి ఏమో హ్యాండిల్ ఏమో. చూద్దాం ఇది కూడా. వీటన్నిటికీ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి అని చెప్పి అన్నిటికీ ఇచ్చారనమాట. ఇది థ్యాంక్స్ చెప్తూ వాళ్ళు పర్చేస్ చేసినందుకు. ఇది ఎలా పెట్టాలో ఏంటో అర్థం కావట్లేదు. ఇలా పెట్టాలేమో, అర్థమైంది. చాలా స్ట్రాంగ్ గా ఉంది, పట్టుకుంటే కూడా ఊడిపోదు. ఎలాగే అనుకుంటా, భలే ఉంది. డిస్ప్యూట్ గా చాలా అయితే ఫ్రూట్స్ పడతాయి దీంట్లో. చాలా బాగుంది ఇది. ఫ్రూట్ బాస్కెట్ అయితే 222 అయితే పడింది మనకి. ఇది బాగుంది. స్టీల్ వచ్చిందండి మనకి మెటీరియల్, స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఫ్లైస్ నుంచి కాపాడుకోవచ్చు ఫ్రూట్స్ అయితే. సరే ఇది ఇక్కడ పెట్టేద్దాము, నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాము. చాలా పర్చేస్ చేశాను. ఇవన్నీ నాకు బిలో 1400, 1200కే వచ్చేసాయి అనమాట. ఇవన్నీ అండర్ 200 ఉంది. ఇది ఒక్కటే 222 పడింది నాకు, మిగతావన్నీ అండర్ 200 రూపీస్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బ్లాక్ డిస్పెన్సర్. ఇది సోపు, లిక్విడ్ అవన్నీ వేసుకోవడానికి, హ్యాండ్ వాష్ లేదంటే షాంపూ అవి వేసుకోవడానికి అనమాట. ఊరికే కిచెన్ లో కింద పెడితే ఆ మరకలు అయితే పడిపోతూ ఉంటుంది కదా, బాటిల్స్ అవి, హ్యాండ్ వాష్ కానీ షాంపూ బాటిల్స్ కానీ వీటిలో వేసి పెట్టి వాళ్ళకి స్టిక్ చేద్దాం అనుకోండి, దాంట్లో పోసేసుకోవచ్చు లిక్విడ్ అయితే. చాలా బాగుంది ఐటమ్. చూడండి స్ట్రాంగ్ గా ఉంది, నేను అనుకున్నంత చీప్ గా అయితే లేదు, స్ట్రాంగ్ గానే ఉంది కాస్ట్ కి. ఇదిగోండి మనకి ఇవి స్క్రూలు కూడా ఇచ్చేసారు. ఈ స్క్రూలు మనము దాంట్లో వేసేసి వాల్ కి స్క్రూ చేసుకొని ఇట్లాగా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇట్లాగా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అయితే ఇక్కడ నుంచి పడిపోతుంది. లిక్విడ్ పైన ఇక్కడ పోసుకోవచ్చు మనము ఆ లిక్విడ్. చూడండి బాగుంది కదా ఐటమ్. ఈ బ్లాక్ లిక్విడ్ డిస్పెన్సర్ వచ్చేసి నాకు 153 రూపీస్ అయితే పడింది. రివ్యూస్ కానీ వీటన్నిటికీ ఇంకా ఫొటోస్ కూడా పెట్టినారు వాళ్ళు తీసుకున్న వాళ్ళు, చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ కి బాగున్నాయి.
అవన్నీ చూసే ఇవన్నీ నేను పోస్ట్ చేస్తాను అనమాట. మీరు నిర్భయంగా తీసేసుకోవచ్చు. నేను లింక్ ఇస్తాను కావాలంటే. మీకు ఏ ఐటమ్ నచ్చితే ఆ ఐటమ్ కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే లిక్విడ్ వచ్చేస్తుంది. చాలా క్లాసీగా కూడా ఉంది ఐటమ్. చాలా బాగుంది ఐటమ్. నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి నైఫ్ షార్ప్నర్ అండి. ఇదే పెద్ద తంట అసలు హౌస్ వైఫ్స్ కి. ఎందుకంటే ఈ చాకులు అనేవి ఈజీగా షార్ప్నెస్ అనేవి పోతూ ఉంటాయి కదా, కట్ అవ్వవు. వాళ్ళ పాపం ఇంకా వెయిట్ చేసి ఎవరైనా వీళ్ళు సానబెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర షార్ప్ చేసుకుంటూ ఉంటారు. ఈ ఐటమ్ కానీ మనకి కిచెన్ లో ఉండిందంటే ఎవరిని అడగక్కర్లేదు, మనమే షార్ప్ చేసేసుకోవచ్చు. నైఫ్ చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఇలా అయితే వచ్చేసింది మనకి. ఒక 3 సైజెస్ లో అయితే ఉంది ఇది నైఫ్ షార్ప్ చేసుకోవడానికి. ఒకసారి చూపిస్తానండి మీకు. చూడండి, లేకపోతే సౌండ్ వస్తుంది చూసారా. దగ్గర నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు చాలా యూస్ఫుల్ అండి ఇది. చాలా బాగుంది, నిజంగా బాగుంది, జెన్యున్ గా చాలా బాగుంది. అసలు చాలా షార్ప్ గా కూడా వచ్చేసింది. చూడండి, ఇది చిన్న నైఫ్ కి ఇది మీడియం సైజు, ఇది ఇలాంటి పెద్ద చాక్ కి. చాలా బాగుంది, స్ట్రాంగ్ గా కూడా ఉందండి. అసలు చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్, ఇంకా ఫైనల్ ఐటమ్, ఇది వచ్చేసి గ్రీన్ మ్యాట్. కింద వాటర్ పట్టి ఉంటాయి కదా కిచెన్ లో, వాటికి వాటర్ పడినప్పుడు కాళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించకుండా, ఈ మిక్సీ జార్స్ కానీ ఏదైనా ఇవి ఉంటాయి కదండి, ఏదో ఒకటి ఐటమ్స్ పెట్టుకుంటాం కదా, దానిపైన కానీ కింద కానీ పడి చేసుకుంటే మనకి డస్ట్ పైన కూడా కనిపించదు. మీరు ఎప్పుడైనా కొంచెం లేట్ గా క్లీన్ చేసుకోవాలి అనుకున్నా చాలా బాగుంటుంది. లేదు అంటే మీరు టీవీ ఉంది కదా క్యాబినెట్, టీవీ కింద కూడా ఇది వేసేసుకొని ఇంట్లో పెట్టేసుకోవచ్చు. వేసాక మీకు ఇంకో క్లిప్ లో యాడ్ చేస్తాను. మనకి నేనైతే ఇది 6 feet and 5.4 feet అనుకుంటా. ఇది చాలా పెద్దగా వచ్చింది చూడండి, చాలా క్లాసీగా ఉందండి ఇది. మనకి చాలా బాగుంది ఈ మ్యాట్. గ్రీన్ మ్యాట్ కాస్ట్ అయితే నేను మర్చిపోయాను, మీకు వీడియోలో అయితే పైన అది లింక్ చేశాను. ఈ కిచెన్ ఫ్యాన్స్లోనే మనకి ఒకటైతే మిగిలిపోయిందండి. అది వచ్చేసి టీ స్ట్రైనర్ అండి, టీ లీఫ్ స్ట్రైనర్ అనమాట. అలాగే దీన్ని మనం బిర్యానీలో ఈ మసాలా దినుసులు వేసుకుంటాం కదా, అవి నచ్చిన వాళ్ళు వీటిలో వేసేసుకొని దాంట్లో ఇది పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ అవి మనకి పంటికి తగలకుండా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా క్యూట్గా ఉందండి ఈ ఐటమ్, యూనిక్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి 120 రూపీస్ అయితే పడిందండి. చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. వీటన్నిటిలో కంటే నాకు నచ్చిన ఐటమ్ ఈ ఐటమ్ నచ్చింది. డ్రై ఫ్రూట్ కట్టర్ అండ్ క్రషర్. చూస్తున్నారు కదా ఎట్లా క్రష్ అయ్యాయో, ఇది చాలా బాగుంది. పైన చల్లుకోవచ్చు అనమాట ఏదైనా జ్యూస్ లోకి వాటికి. నెక్స్ట్ ఈ సీలింగ్ మిషన్, దీనికోసం చాలా చూసాను, అంటే కొనడానికి డిమార్ట్ లో ఉంటుందేమో అని ఫైనల్లీ కొన్నాము. నెక్స్ట్ ఈ లిక్విడ్ డిస్పెన్సర్, చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్. ఇంకో ఐటమ్ మర్చిపోయాను, ఇదిగోండి ఈ ఐటమ్ నైఫ్ షార్ప్నర్. చాలా బాగుంది ఈ ఐటమ్ అయితే, మీరు నిర్భయంగా కొనేయచ్చు. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను, మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తోనే వస్తాను. నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా బాగుంటాయి వీడియోస్, అప్కమింగ్ వీడియోస్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.